హాయ్, వెల్కమ్ టు వీకెడాక్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నేను ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటే కనుక నాకు మైక్ ఎవరు, కావాల్సినంత టైం ఎవరు అని చెప్పి సాకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం 10 నిమిషాలైనా మాట్లాడడానికి అవకాశం వస్తుంది కదా. ఆ 10 నిమిషాల్లో మీరు అడగాల్సినవి అనేవి ప్రశ్న రూపంలో అయినా సరే అడిగితే జనాలు అదేనా చూస్తారు కదా. మీరు ఇంట్లో కూర్చొని మీ ఆఫీస్లో మీ టేబుల్ ముందు మాక్ అసెంబ్లీ చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక నాయకుడికి ఉండే లక్షణం కాదు ఇది. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మీరు అడగండి, గొడవ చేయండి, పోనీ మాకెందుకు టైం ఇవ్వవు అని చెప్పేసి మీరు బయట చెప్పడం కాదు. అక్కడ మేమే కదా ప్రతిపక్షం, వాళ్ళందరూ ఒకటే పార్టీ కదా, మీరు బయట చెప్పడం ఎందుకు, అక్కడ చెప్పండి. అన్ని మీడియా ఛానల్స్ కవర్ అవుతాయి. ఎందుకు భయం? ట్రోల్ చేస్తారని భయమా మిమ్మల్ని? లేకపోతే గతంలో ఏమైనా మీరు తప్పులు చేస్తారా, వాటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందని చెప్పి భయపడి అసెంబ్లీకి వెళ్ళట్లేదా? ఇది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి. మీకు 40% ఓటింగ్ ఉంది. ఏంటంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఏమైనా కేటాయింపులు కానీ ఏమైనా తప్పు చేస్తే అక్కడే అడగాలి. మీరు ఇచ్చేది ఇవ్వండి, అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. మీరు ధీరుడు అంటారు, వీరుడు అంటారు, మరి ఎందుకు వెనక్కి తిరిగి వెను చూపిస్తున్నారు? మీరు ఎదుర్కోవాలి. ఢిల్లీనే వనికి ఇచ్చాడు మా ఊడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడతారు. ఢిల్లీనే వనికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళకపోతున్నారా? అక్కడ కూర్చోలేకపోతున్నారా? లేదంటే ఈ 11 సీట్లు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి, తేలిపోద్ది అసలు మన సంగతి ఏంటనేది, వాళ్ళ సంగతి ఏంటనేది. మొట్టమొదటి అసెంబ్లీలు జరుగుతుంటే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్, అది కూడా బడ్జెట్ కేటాయింపులు ఏది ఏంటనేది వాటిపైన చర్చ జరుగుతున్నప్పుడు అసలు పార్టీ అధినేత అయ్యుండి మీరు వెళ్ళకోకుండా తప్పించుకొని తిరగడం ఇది ముమ్మాటికి తప్పు. వాళ్ళు అనేదానికి మీరు 100% అంటే టీడీపీ వాళ్ళు మీ మీద చేస్తున్న అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% నిజం చేస్తున్నారు. మీరు మీ క్యారెక్టర్ ఇది అని చెప్పి వాళ్ళు చెప్తాం. మీరు చేసే మీ ప్రవర్తన, మీ పనులు, మీ విధానాలు అది 100% టీడీపీ వాళ్ళు చెప్పేది తప్పు కాదు, నిజమే అన్నట్లు అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మరి మీకు ఇచ్చే అధికారం అయిపోయినా కానీ ఆ సలహాదారులు ఉన్నారా, వెళ్ళిపోయారా, ఎవడిస్తున్నాడో కానీ మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకు మాట్లాడితే బాగుంటుంది. మీకు, మీ పార్టీకి, మీ పార్టీ కార్యకర్తలకి, మీ పార్టీకి వేసినటువంటి 40% ఓటర్లకు కూడా ఆ నమ్మకం ఉంటుంది. బాయ్.